ప్రిలారా, దేవుని అందలి విశ్వాసం ఉంచి దేవుని పిల్లలమైన మనం నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి పిలువబడ్డాం. పాడైపోతున్న సమాజాన్ని దేవుని త్రోవలోకి నడిపించడానికి పిలువబడ్డాం. మనకి పనులున్నాయి, బాధ్యతలున్నాయి. పద్దస్తమానం దేవుని దగ్గరికి వచ్చి దేవా అది, దేవా ఇది, ఓకే అడుగు, తప్పులేదు, కానీ నీకుంటూ కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు దేవుడు. ఇది ఆపలేను ఆయన, ఇప్పుడు అంత వేడేం లేదు కదా. మనం బాధ్యత కలిగి ఉన్నాం. అన్ని జనుల్ని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలుసా నీకు ఆ సంగతి? ఖచ్చితంగా నువ్వు ఈ బాధ్యత కలిగి ఉన్నావు. అన్ని జనుల విషయమై నువ్వు రెస్పాన్సిబిలిటీ నీకుంది. నీ ఫ్యామిలీ, నీ బంధువర్గం, నీ ఇరుగు పొరుగు సమాజం, వాళ్ళ విషయంలో వాళ్ళు దేవుని గురించి యోచించినట్లు కొన్ని నువ్వు చూపాలి. వాటిలో మొట్టమొదటిది, దేవుని యొక్క విశ్రాంతిని నువ్వు ఎలాగ అనుభవిస్తున్నావో నీ ప్రాక్టికల్ లైఫ్లో నువ్వు అన్య సమాజానికి చూపగలిగితే, నువ్వు వెంటబడి సువార్త చెప్పటం కాదు, వారే వచ్చి నిన్ను అడుగుతారు, ఎలా ఉండగలుగుతున్నావు ఇలా. ఇది రహస్యం.